పాసింగ్ ద మైక్ టు ప్రసాద్ గారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్యూ లైన్స్ పాలు గారి గురించి చెప్పి ఆయన పాట పాడి ఒకసారి ఆయన గుర్తు చేసుకుందాం. ఈ నెల వారి పుట్టినరోజు. ఏ పారిజాతం లియగలనో బాలు, నీ మధుర గాన మల్లికలు తప్ప, నీ కమ్మని గీతాల కలువలు తప్ప, గుండె లోతుల దాచుకున్న నీ తలపులు తప్ప, జగతిపై నడయాడు గానగంధర్వుడా, పాట ఆకృతి దాల్చిన పండితారాజ్యుడా, సుస్వర సంపదలు అమరిన శ్రీపతి, ఇది మీకు ప్రేమతో అందించు జయంతి. బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదండి. ఏ పేజీలో చదివినా సరే మనకు ఎలా అనిపిస్తుందంటే, హిమాలయాల అంచుల్ని స్పృశించి వస్తున్న, మహాసముద్రాల లోతుల్ని తాకి లేస్తున్న, కంటికి కనపడని ఒక అందం చెవిలో వింటున్న, బాలు పాటల ఆస్వాదనలో ఆ స్వర్గం చూస్తున్నా. అలా అనిపిస్తుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి లివ్ సాంగ్. పాట బతుకున్నంతకాలం బాలు బతికే ఉంటారు, ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు, చిరస్థాయిగా ఉంటారు. బాలు మా తెలుగువాడు అని ఎప్పటికీ మేము సగర్వంగా చెప్పుకునేలాగా భగవంతుడు మాకు ఆయన ఇచ్చాడు అనిపిస్తుంటుంది. పాటకి ప్రాణం భావం, భావానికి దర్పణం ఉచ్చారణం, ఉచ్చారణకి లక్షణం అక్షరం. అలా ప్రతి అక్షరాన్ని శృతి పక్వంగా లయబద్ధంగా పలికితే ఆ భావయుక్తమైన పాట ఏ భాషలోనైనా సరే వేదంలాగా శ్రావ్యంగా వినిపించి బాలు గారి పాటలాగా ఉంటుంది, మనసుకు హత్తుకుంటుంది. ఇందులో అతిశయోక్తి లేదు కదండి. సెలవు అనేది మనిషికే కానీ మహానుభావులకు సెలవు ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన తలుచుకుంటూనే ఉంటాం మనం. బాలు గారి గురించి ఎంత చెప్పుకున్నా కానీ సరిపోదండి. ఆయన్ని పాటల్ని ఒక మాలికలాగా చేసుకుని ఈరోజు పాడదాం అనుకుంటున్నాను. ప్రియమైన బాలుకి ప్రేమతో, మీరు ఏ లోకంలో ఉన్న సదాశివుడి దగ్గరే ఉండి మమ్మల్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంటుంది. మీకు జయంతిని వాళ్ళు సమర్పించుకుంటూ ఆర్టీపీ నుంచి మిమ్మల్ని సదా గుర్తు చేసుకుంటుంటాం.